అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. వీడియోస్ ఇంకా విలేజ్‌లో తీసిన వీడియోస్ ఇంకా వస్తూనే ఉన్నాయి. యాక్చువల్‌గా ఎడిట్ చేయడానికి ట్రై చేస్తున్నా. వాయిస్ సరిగా రావట్లేదు. సిస్టమ్ ప్రాబ్లమ్ ఉండటం వల్ల. చిన్నంగా ఒక్కొక్క వీడియో అయితే పెడుతూ ఉన్నాను. అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ఇక్కడైతే ముగ్గు చూసారా? మా అమ్మాయి పొద్దున్నే లేసి ఈ చలికాలంలో ఈ వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తూ ఉందనమాట. ముగ్గయితే తనే వేసింది. ముగ్గు వేయటం అంతా అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ నేనైతే ఎక్కడున్నా సరే మార్నింగ్ కంపల్సరీ ఫ్రెష్ అప్ అవ్వటం, పూజ ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది. సరే వాటర్ అయితే కాసుకోవాలి గదా! విలేజెస్‌లో మనకి చక్కగా పుల్లలుంటాయి. పొయ్యిల మీదే పనులు చేసుకోవచ్చు. ఎప్పుడో చిన్నప్పుడు ఇట్లా వెకేషన్స్‌కొచ్చినప్పుడు ఇలా అయితే ఇవన్నీ కుదురుతూ ఉంటాయి. సిటీలో ఉన్నప్పుడైతే అస్సలవ్వవు కదా ఇలాంటివన్నీ. అప్పుడప్పుడు మనం గూడా ఇలాంటివి ఎంజాయ్ చేస్తూ ఉండాలి. మార్నింగ్ స్నానము, పూజ, బ్రేక్‌ఫాస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత రెసిపీస్ అయితే ఎక్కువైతే షూట్ చేయట్లేదండి. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ అంత స్పెషల్‌గా చేసేదైతే ఏముండదు. చక్కగా అప్పటికప్పుడు దొరికిన వాటితో ఫ్రెష్‌గా ఇలా కూరగాయలవి కట్ చేసుకొని చక్కగా ఇలా వండుకొని తినటమే అదొక హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. రెగ్యులర్‌గా అయితే దోస, ఇడ్లీ అట్లా ఏదో ఒకటి బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్‌లోకని జెప్పేసి వంకాయలు పచ్చడి చేద్దామని వంకాయలు కట్ చేస్తూ ఉన్నామనమాట. మనకి వంకాయలతో చక్కగా కర్రీ కానీ, పచ్చడి, పులుసు ఇట్లా ఏది చేసుకున్నా గూడా చాలా బావుంటుంది గదా! ఏవేవో అంటే డిఫరెంట్ వెరైటీస్ మనం సిటీలో ఉంటే టైముంటది. కొంచెం ఏదో ఒకటి అవి ఇవి ట్రై చేస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. కానీ ఇలా వచ్చినప్పుడు మాత్రం ఫ్రెష్‌గా సింపుల్ సింపుల్ కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ బీరకాయ, పచ్చెనగపప్పుతో కర్రీ అయితే చేస్తున్నాను. ఒక కర్రీ చేసేసుకొని వంకాయలతో పచ్చడి ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నా. ఇవి రెసిపీస్ అయితే షూట్ చేయలేదు. జస్ట్ సింపుల్‌గా ఇక్కడ కొంచెమైతే చూపిస్తున్నానట్లా. బీరకాయల పైన మనం తొక్కు తీస్తాం కదా! దాంతో ఎలాగో వంకాయలతో చట్నీ చేద్దామనుకుంటున్నా. సరే వంకాయలు కలిపి కొంచెం వేరుశెనగ పప్పు వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బావుంది. ఈ వేరుశెనగ పప్పు ఇవి వేసుకోవటం వల్ల. మనకి 2, 3 డేస్ ఉన్నా కూడా మంచిగా ఫ్రై చేసి చేసుకుంటే ఆహ్, చాలా టేస్ట్ బావుంటుంది. పచ్చడైతే పాడవదు. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవచ్చు. రోట్లోనే చేశాను. చాలా బావుంది. హ్మ్. ఇక్కడ షార్ట్ అయితే వీడియో తీశాను గానీ, అసలు అప్‌లోడ్ చేయటానికి అవ్వట్లేదు. ఇండియా నుండొచ్చిన తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూ, తర్వాత వీడియోస్ చేస్తుంటే ఇది వాయిస్ ఇచ్చేటప్పుడు సంథింగ్ తెలీదు. మైక్ ఏదో ప్రాబ్లమ్ అయిపోయింది నాకు. వాయిస్ ఓవర్ చేసేటప్పుడు బ్లర్రీగా రావటం అట్లా ఉంటుంది. సమ్ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. అందుకే వీడియోస్ కూడా కొంచెం లేట్‌గా వస్తున్నాయి. సంక్రాంతి వీడియోస్ అయితే ఎప్పుడసలు అప్‌లోడ్ చేస్తానో కూడా తెలియట్లా. షార్ట్స్ అయితే కొన్ని అప్‌లోడ్ చేశాను గదా! చిన్న చిన్న వీడియోసు. సరే మధ్యాహ్నం ఇంకా వంట ప్రిపేర్ చేసేసుకొని లంచ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాం. ఇక్కడ కొంచెం కనకంబరాలున్నాయని కోద్దామని వచ్చాను. ఇవి చిన్న చిన్న చెట్లే అయితే బానే పూసినియి. చాలా మంచిగా ఆహ్, పెద్ద మాలే అయిందనమాట కడితే. ఇక్కడ కొన్ని చిన్నప్పటి జ్ఞాపకాలు. చిన్నప్పుడు అదే ప్లేస్‌లో చాలా మొక్కలుండేయి. అప్పుడు మాకు పెంకుటిల్లుండేది. తర్వాత మా అమ్మాయి పుట్టిన తర్వాతే అది తీసేసి ఇట్లా మామూలు కన్‌స్ట్రక్షన్ ఇలా చేసేసుకున్నారనమాట స్లాబ్ పోసుకొని. అప్పుడు పెంకుటిల్లున్నప్పుడు సేమ్ ప్లేస్‌లో అక్కడ ఇంకా ఎక్కువ మొక్కలుండేవి. చాలా కనకంబరాల మొక్కలుండేవి. రోజుకి ఒక మూర వరకు కడితే అంత పెద్ద మాలయ్యే అంతయితే అవేవి. తర్వాత ఈ హౌస్ కన్‌స్ట్రక్షను, గోడలు గట్టి అవన్నీ చేసిన తర్వాత అక్కడ మొక్కలన్నీ అయితే పోయినియి. తర్వాత మా అమ్మకి చాలా టైమే పట్టింది అక్కడ మళ్ళీ కనకంబరాల మొక్కలు బతికిచ్చటానికి. ఎందుకో తెలీదు అసలు కనకంబరాల మొక్కలైతే ఇత్తనాలు వేసినా, ఎవరన్నా మొక్కలిచ్చి పెట్టినా కూడా అసలు బతకలేదనమాట. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం. మేము మధ్యలో 1 ½ ఇయర్ రాలేదు. ఆ మొక్కలవి ఎప్పుడేసిందో తెలీదు. లాస్ట్ టైం మేము
జూలై, ఆగస్ట్ వెకేషన్‌కి వెళ్ళలేదు. అంతకుముందు వెళ్ళామనమాట. ఆల్మోస్ట్ 1½ ఇయర్ అయిపోయి ఉంటది. ఈ మధ్యలో వేసినట్టుంది. మొక్కలు బానే బతికి పెద్దవయి పూలు కూడా పూస్తున్నాయన్నమాట. ఆహ్, చిన్నప్పుడైతే అసలు ఎన్ని పూలుండేయో. ఆ పిల్లలు అట్లా ఎవరు కోసుకున్నా గూడా డైలీ వస్తూనే ఉండేవి. పెద్ద పెద్ద మాలయ్యేది. చక్కగా పెట్టుకోవటం స్కూలుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు స్కూల్స్‌లో అయితే అసలు పూలు గూడా అలౌ చేయట్లా. ఎప్పుడన్నా నేను మా అమ్మాయికి ఇక్కడ స్కూల్‌లో దేవుడి దగ్గర పెట్టింది ఒక చిన్న చామంతి పువ్వు పెట్టినా గూడా టీచర్స్ అడుగుతారనమాట. పూలు పెట్టుకు రాకూడదు, పూలు పెట్టుకు రావద్దు అన్నట్లు చెప్తారంట. ఆహ్, ఎంత చేంజ్ అయిపోతుందో స్కూల్స్‌లో గూడా అలౌ చేయట్లేదా అన్నట్లు. మన చిన్నప్పుడైతే చక్కగా అసలు శ్రావణ మాసంలో చామంతి పూలు గానీ, లేకపోతే ఇట్లా మనకి ఈ సంక్రాంతంతా బంతి పూలు ఖచ్చితంగా వస్తాయి. బంతి పూలు గూడా పెట్టుకుంటారు ఈ సీజన్‌లో. డిసెంబరు, జనవరి ఈ సీజన్‌లో. ఏ పూలు పూస్తే ఆ పూలైతే చక్కగా మాల కట్టుకొని పెట్టుకెళ్ళటం స్కూల్స్‌కి. 2 జడలు వేసుకొని అట్లా ఉండేది గదా! ఇప్పుడు పిల్లలైతే 2 జడలు కాదు గదా! ఒక జడ గూడా వేసుకోవట్లా. కొంతమంది పిల్లలు జస్ట్ అలా క్లిప్ పెట్టేసేసుకొని వస్తున్నారు స్కూల్స్‌కి. మా అమ్మాయి చెప్తూ ఉంటది. హెయిర్ అసలు లీవ్ చేసుకొని స్టైల్‌గా వస్తున్నారు. టీచర్స్ చెప్పినా వినట్లేదన్నట్లు. ఇంక జడలే వేసుకోకపోతే పూలేం పెట్టుకుంటారు చెప్పండి. హ్మ్. ఎట్లా అయినా 90స్, 80స్ కిడ్స్ వాళ్ళ ఎంజాయ్‌మెంట్ వేరు. చిన్నప్పుడు ప్రతి ఒక్కటి ఆడుకోవటం గానీ, అదంతా గూడా ఆ ఎంజాయ్‌మెంట్ వేరుంటుంది గదా! సరే పైకెళ్ళి కొంచెం సన్నజాజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అవి ఎక్కువైతే పూయట్లేదు. సమ్మర్‌లో చాలా బాగా పూస్తాయి. మనకు కట్టడానికి గూడా విసుగొస్తుందా అన్నట్లుంటుంది. సన్నజాజులు మనం అంత కష్టపడి కట్టినా కూడా మళ్ళీ కొంచెం సేపు ఒక హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ వరకే ఉంటది. కానీ స్మెల్ చాలా బాగా వస్తాయి గానీ, త్వరగానే అవి ఎండిపోతూ ఉంటాయి. ఎక్కువ సేపయితే ఫ్రెష్‌గా ఉండవు. కొంచెమే అయినియి. ఇక్కడ చూసారు కదా! మంచం వేసుకొని అలా కూర్చొని కట్టుకోవటం. సమ్మర్‌లో చాలా బావుంటుంది. మంచిగా గాలొస్తూ అంతా చాలా బావుంటుంది. వింటర్‌లో అయితే కొంచెం మనకు దోమలవి ఎక్కువుంటాయి గాబట్టి, ఎక్కువ టైం అలా కూర్చోలేము. 6 అలా అయ్యేటప్పటికి ఇంకా లోపలికెళ్ళిపోవటమే. సమ్మర్‌లో అయితే మనకి 7 వరకు చీకటి పడదు గదా! చాలా బావుంటుంది. ఆహ్, ఒకప్పుడైతే అందరూ బయట చక్కగా ఉండేవాళ్ళు. పిల్లలు అంతా ఆడుకోవటం కానీ, లేకపోతే పెద్దవాళ్ళు గానీ అట్లా. ఇప్పుడు ప్రతి ఒక్కరు సీరియల్స్‌కి అడిక్ట్ అయిపోయారు. అసలు ఊర్లల్లో సీరియల్స్ చూడని వాళ్ళే లేరనిపిస్తుంది. ఈవినింగ్ 6 అయ్యేటప్పటికి అందరూ టీవీల ముందు కూర్చోవడం. సీరియల్సే చూస్తున్నారు. అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరు కనిపించట్లేదు. అంతకుముందులాగా అయితే లేదులెండి. విలేజెస్‌లో గూడా అంతా మారిపోయింది. ఎక్కువగా సీరియల్స్ అయితే బాగా చూస్తున్నారనమాట. ఇప్పుడు టైం అయితే ఇంకా 6:30 అలా అవుతుంది. ఇప్పుడిప్పుడే చీకటి పడుతూ ఉందనమాట. హ్మ్. ఎవ్వరు మనకి అంత కనిపించరు. ఎవరికి వాళ్ళే ఇళ్లల్లో ఉండిపోతున్నారు. లేపోతే టీవీలు చూస్తా ఉంటున్నారు. అలా ఉంది. కొంచెం సేపు. మేమైతే చక్కగా అలా బయటైతే కూర్చుంటాం. ఎప్పుడు మంచాలలా ఉంటాయి. మేమొచ్చినప్పుడల్లా కొంచెం అదొక రిలాక్స్‌గా ఉంటది. బావుంటది క్లైమేట్ అది ఎంజాయ్ చేస్తూ మంచిగా అలా కూర్చుంటాం. ఇప్పుడే లైట్‌లవైతే అన్నీ వెలుగుతూ ఉన్నాయి. మంచిగా చీకట పడుతూ అట్లా. ఇక్కడ చూడండి టెంపుల్‌కి లైటింగ్ వేశారు. ఇది ముక్కోటికి 2 రోజుల ముందు. ముక్కోటి ఏకాదశి వచ్చింది గదా! మనకి. దానికి 2 రోజుల ముందు లైటింగ్ అదంతా అరేంజ్ చేశారు టెంపుల్ దగ్గర. చక్కగా ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆన్ చేస్తున్నట్లున్నారు. బాగా కనిపిస్తుంది. మాకు అమ్మ వాళ్ళ ఇంటికి కరెక్ట్‌గా ఆపోజిట్‌లో అలా కనిపిస్తూ ఉంటుందనమాట. అన్నీ వినిపిస్తూ ఉంటాయి మైక్‌లో. నేచురల్‌గా వీడియోస్‌ని పెడదామన్నా కూడా అసలు ఎక్కడో చోట పాటలైతే వస్తూనే ఉన్నాయి. ఈవినింగ్ అయ్యేటప్పటికి టెంపుల్‌లో వినిపిస్తూ ఉంటాయి. మార్నింగ్ అలాగే ఉంటుంది. ట్రాక్టర్ల సౌండ్‌లు అవి ఇవి వాళ్ళు గూడా పాటలు ఏవో ఒకటి పెట్టుకొని ఎళ్తూ ఉంటే నేచురల్‌గా మనకి బర్డ్స్ సౌండ్స్ గానీ, అట్లా నేచురల్‌గా పెట్టటానికైతే రావట్లేదు వీడియో. ఎంత ట్రై చేద్దామన్నా అలా రావట్లేదు. మొత్తం ఏదో ఒక పాటలైతే ఇనిపిస్తున్నాయి. ఇంకా పాటలతో పెడితే మనకి తెలిసిందే గదా! యూట్యూబ్‌లో చాలా ప్రాబ్లమ్సే ఉంటాయి. కాపీరైట్స్ ఒస్తాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్. సరే అండి. ఇక్కడైతే ఇంక డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా సింపుల్‌గా.
ఆఫ్టర్నూన్ చేసిన కర్రీస్ అయితే ఉన్నాయి. సరే చపాతీ ప్రిపేర్ చేసుకుందామని చేసుకుంటున్నాం. సరే అండి, వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.